హలో మై డియర్ థ్రిల్లర్ లవర్స్. నాకు నా ఫ్రెండ్స్కి జరిగిన అత్యంత ఘోరాతి ఘోరమైన సంఘటనను నేను ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. లాస్ట్ వరకు వినండి. మిమ్మల్ని థ్రిల్గా ఎంజాయ్ చేపిస్తూ ఈ కథ అనేది ఉంటుంది. ముందుగా నా పేరు అజయ్, నా ఫ్రెండ్ పేరు రమేష్. నేను ప్రేమించిన అమ్మాయి శ్వేత, అలాగే నా ఫ్రెండ్ రమేష్ ప్రేమించిన అమ్మాయి పేరు స్వప్న. సో మేము నలుగురం కూడా కొంచెం ఎప్పుడు పర్యావరణం, వాతావరణం, కొంచెం అడవి అలాంటి ప్రాంతాలని ఇష్టపడుతుంటాం. సో నలుగురం కూడా సేమ్ అలాంటి వాళ్ళమే. ఒకసారి మంచిగా ట్రిప్ వేసుకుందాం, బాగుంటుంది, క్యాంపింగ్ టైప్లో చేద్దామని చెప్పేసి డిస్కషన్ చేసుకున్నాం. సో ఎప్పుడు ఈ సిటీలో గందరగోళం, ఈ ట్రాఫిక్ ఇదంతా కాకుండా ఈ ఎడ్యుకేషన్, ఈ ప్రెజర్ నుంచి కొంచెం రిలీఫ్ అవ్వాలని ఇలా ప్లాన్ చేసుకున్నాం. సో శ్వేత, స్వప్న ఇద్దరూ కూడా చాలా కష్టపడి ఇంట్లో వాళ్ళని ఒప్పించి గొడవ పెట్టుకునే వాళ్ళతో ఈ ట్రిప్కి ఓకే చెప్పారు. సో రమేష్ కూడా చాలా కష్టపడ్డాడు. సో నేను కూడా మా ఇంట్లో ఒప్పించి మొత్తానికి ఈ ట్రిప్కి మేము రెడీ అయిపోయినాం. సో ఒక మంచి కార్ని మాట్లాడుకున్నాం. సో ఇక ట్రిప్ స్టార్ట్ చేసాం. మాకు కావాల్సిన సామాన్లు, టెంట్ ఇవన్నీ కూడా పెట్టుకున్నాం. సో మొత్తం నీట్గా ప్యాక్ చేసుకొని స్టార్ట్ అయిపోయినాం. సో స్టార్ట్ అయిన తర్వాత మంచి కార్ బుక్ చేసుకున్నాం. ఆయన అడవి దగ్గర వరకు వచ్చాడు. సో కార్లో కూడా మంచి మంచి సాంగ్స్ వినుకుంటా, ఒకరి మీద ఒకరిని జోకులు వేసుకుంటా, సో ఫ్రెండ్స్తో వెళ్తే ఆ మాత్రం ఉంటుంది కదా, అలా ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా వెళ్ళాం. సో వెళ్ళిన తర్వాత కరెక్ట్గా అడవిలోకి వెళ్తాం ఇంకొక కిలోమీటర్లో అనేసరికి ఈ కార్ డ్రైవర్, సో ఇక్కడ దాకే వచ్చాను, ఇక్కడి నుంచి మరి నేను రాను, మీరే వెళ్ళిపోండి అని చెప్పేసి అన్నాడు. సో ఆ మాటకి మేము చాలా భయపడిపోయాను. ఇదేంటి ఇక్కడి దాకా వచ్చి వదిలేస్తే మేము ఎలా వెళ్ళాలి, ఇక్కడి నుంచి ఏమైనా ట్రాన్స్పోర్ట్స్ ఉంటాయా ఉండదా అసలు ఎలా అని చెప్పేసి భయపడ్డాం. సో ఆయనే చెప్పాడు, ఇక్కడి నుంచి చాలా వరకు మీకు బండ్లు ఉంటాయి రెంటల్గా, అలాగే క్యాబ్స్ ఉంటాయి, బస్సులు కూడా ఉంటాయి, సో మీరు వెళ్ళొచ్చు అని చెప్పేసి మాకు చెప్పాడు. సో అప్పుడు ఓకే ఉంటాయంట కదా అని చెప్పేసి ఆయనకి ఎంతైతే డబ్బులు ఇవ్వాలో అంత ఇచ్చేసాం. సో మళ్ళీ రిటర్న్ వచ్చినప్పుడు కాల్ చేస్తాం, వస్తావా అంటే వస్తాను, మీరు వచ్చినప్పుడు కాల్ చేయండి అని చెప్పేసి అన్నాడు. సరే అని చెప్పేసి ఆయనకి ఎంత ఇవ్వాలో డబ్బులు ఇచ్చేసి అక్కడి నుంచి వెళ్ళాం. సో ఒక 500 మీటర్లు ఎలా నడిచాం, ఒక చిన్న ఊరు వచ్చింది. రెంటల్గా ఏదైనా బండి దొరుకుద్దేమో అని చూసాం. సో చూస్తే ఎవరు కూడా మమ్మల్ని పట్టించుకోవట్లేదు, అసలు ఏదో కొత్తగా చూస్తున్నారు. అడిగాం, అక్కడ ఒక చిన్న మెకానిక్ షాప్ ఉంటే మాకు రెంటల్గా బండి కావాలి, ఏమైనా ఇస్తారా, అరేంజ్ చేస్తారా అని అడిగితే లేదు లేదు ఇక్కడ లోకల్స్ వాళ్ళకే ఇస్తాం, మేము కొత్త వాళ్ళకి ఇవ్వమని చెప్పేసి అన్నారు. సో నేను కొంచెం డబ్బులు ఎక్కువగానే ఇస్తాం, సో మా ఆధార్ కార్డు పెట్టుకోండి, మా ఫోటో తీసుకోండి, అలాగే బండికి కూడా మీరు వీడియో తీయండి, అట్నుంచి వచ్చిన తర్వాత ఏమైనా రిపేర్ అయితే మేము డబ్బులు కూడా ఇచ్చేస్తామని చెప్పేసి అన్నాను. సో వాళ్ళు కొంచెం ఆలోచించి సరే మిమ్మల్ని నమ్మిస్తున్నా, జాగ్రత్తగా తీసుకురావాలి బండిని అని చెప్పేసి మాకు 2 బళ్ళు అనేది ఇవ్వడం జరిగింది. సో మా ఆధార్ కార్డు అలాగే మా ఫోటోలు తీసుకున్నాడు. సో ఇక బండిని తీసుకొని స్టార్ట్ అయ్యాం. సో నేను, శ్వేత ఒక బండి, రమేష్, స్వప్న ఒక బండి. సో మొత్తం నలుగురం కూడా బండి మీద హ్యాపీగా వ్యూని ఎంజాయ్ చేస్తూ వెళ్తున్నాం. సో ఇంత హ్యాపీగా మా జర్నీ అవుద్దని చెప్పేసి అనుకోలేదు. కారు డ్రైవర్ వెళ్ళిపోవడమే బెస్ట్ అనిపించింది. బండ్ల మీద నిజంగా ఆ అడవి మధ్యలో ఆ రోడ్డు మీద వెళ్తుంటే అసలు మామూలుగా లేదు, ఎదిరిపోయింది ఆ వ్యూ. ఇదంతా చాలా ఎంజాయ్ చేస్తూ అలా వెళ్తున్నాం. సో కొంచెం 6:30, 6:40 అలా అవుతుంది టైము, మొత్తం సాయంత్రం టైం. సో ఇక కొంచెం చీకటి పడద్దుగా అలా చీకటి పడిపోతుంది. చీకటి పడింది, మాకు కొంచెం ఎంజాయ్మెంట్ అప్పటిదాకా ఉంది, కానీ అప్పుడు కొంచెం డల్ అయిపోయినాం. ఎందుకంటే అడవి అంటే మరి మామూలుగా ఉండదు, ఎప్పుడు ఏమి వస్తాయో తెలియదు. సో జంతువులైనా ఇంకేమైనా లైటింగ్ ఉండదు మన సిటీలో ఉన్నట్టు. సో కొంచెం భయం స్టార్ట్ అయింది. సరే ఎంత తొందరగా అయితే అంత తొందరగా పైన ఏదో ఒక ఊరు ఉంటుంది కదా అడవి మధ్యలో ఆ కొండల్లో, సో అక్కడికి వెళ్ళిపోదామని చెప్పేసి స్టార్ట్ అయినాం. సో ఆల్రెడీ యూట్యూబ్లో చూసాం ఇవన్నీ కూడా, ఈ టైంలో ఇక్కడ ఈ ప్లేస్లో ఇది ఉంటుంది అది ఉంటుంది అన్నీ చెప్పారు. సో దాన్ని మేము ఫాలో అయిపోయి ఎంత ధైర్యంగా వచ్చేసాం. వెళ్తూ ఉంటే ఇక నేను ఎందుకో నాకు డౌట్ కొట్టింది, ఇంకా ఎంత దూరం ఉంటుందో ఏంటో ఒక్కసారి మనం గూగుల్లో చెక్ చేద్దాం మ్యాప్స్లో అని చెప్పేసి ఓపెన్ చేస్తే అక్కడ సిగ్నల్ లేదు. సో ఇది నిజంగా మాకు చాలా డిసప్పాయింట్ అయింది. ఎందుకంటే ఆ అడవి కొండ ప్రాంతాల్లో సిగ్నల్స్ అనేవి ఉండవు కదా. సో సిగ్నల్ లేకపోయేసరికి చాలా ఇబ్బంది అయిపోయింది. ఎటు పోతున్నామో ఎందుకు పోతున్నామో ఏం అర్థం కాకుండా పోద్ది సిగ్నల్ లేకపోతే. సో ఇక ఇబ్బంది పడిపోయినాం. వర్షం ఏమో అప్పుడే స్టార్ట్ అయింది. మళ్ళీ దీనికి తోడు ఈ వర్షం స్టార్ట్ అయ్యేసరికి ఇక మాకు భయం స్టార్ట్ అయిపోయింది. ఇదేంటిదే అడవి మధ్యలో ఇలా ఇరుక్కుపోయినామని చెప్పేసి వర్షంలో తడుచుకుంటూ డ్రైవ్ చేసుకుంటూ వెళ్తూనే ఉన్నాం. సో శ్వేత అలాగే
స్వప్న ఇద్దరు కూడా కొంచెం భయపడుతున్నారు. ఏంటి ఏం జరుగుతుంది అని చెప్పేసి. సో కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆ వర్షంకి అలాగే విపరీతమైన గాలి వస్తుంది. ఆ గాలి మా బళ్ళును ఒక పక్క నుంచి ఇలా నెట్టేస్తుంది. సో చాలా భయంగా ఉంది. ఏమాత్రం బండి అటు ఇటు ఊపేసామంటే లోయలో పడిపోతాం. సో ఇంత డేంజర్గా మనం నడపడం ఇప్పుడు అవసరం లేదు. సో రమేష్ నువ్వు పక్కన కొంచెం బండి ఆపు అని చెప్పేసి నేను రమేష్కి చెప్పాను. రమేష్ ఆపేసాడు. సో నేను కూడా రమేష్ నేను ఆపేసి అక్కడ ఉన్నాం. సో ఇద్దరం కూడా డిస్కస్ చేసాం, ఎక్కడైనా టెంట్ వేసుకుందాం ఈ నైట్కి. సో క్యాంపింగ్ టైప్లో ఏదైనా వండుకొని తినేద్దాం. ఇది అయిపోయిన తర్వాత రేపు మార్నింగ్ వెళ్ళిపోతాం అని చెప్పేసి నేను చెప్పాను రమేష్కి. సో రమేష్ ఏమో కొంచెం ఆలోచిస్తున్నాడు, ఇంత వర్షం పడుతుంది, గాలి వస్తుంది, ఇక్కడ ఎలా వేసుకుంటాం క్యాంపింగ్ అని చెప్పేసి అన్నాడు. చూద్దాంరా మంచి ప్లేస్ ఏమైనా ఉంటాయని చెప్పేసి నేను చెప్పాను. అటు ఇటు మొత్తం చూస్తున్నాం, చూస్తుంటే మంచి ప్లేస్ దొరకట్లేదు. సరే అని చెప్పేసి రమేష్ కూడా అటు ఇటు చెక్ చేస్తుంటే విషపూరితమైన పాములు, తేళ్ళు, జెర్రీలు ఇవే తిరుగుతున్నాయి కింద ఎక్కువగా. ఇలాంటి ఏరియాలో మనం ఉండడం కష్టమరా, వెళ్ళిపోదాం ఎలాగో అలాగ మీదకి. బండి స్టార్ట్ చేయి, 1-2 కిలోమీటర్ల పైకి వెళ్తే ఏమో మన అదృష్టం కొద్ది అక్కడ ఏమైనా ఉండొచ్చేమో షెల్టర్స్ టైప్లో, చూద్దామని చెప్పేసి రమేష్ అన్నాడు. వీడు చెప్పింది ఎందుకు కాదనకూడదు అని చెప్పేసి నేను సరేరా అని చెప్పేసి బండి స్టార్ట్ చేస్తున్నాను. అది స్టార్ట్ అయిపోయింది. సో రమేష్ స్టార్ట్ చేస్తున్నాడు, స్టార్ట్ అవ్వట్లేదు. ఎంత స్టార్ట్ చేస్తున్నాడు అసలు స్టార్ట్ అవ్వట్లేదు. చెప్తే నమ్మరు, అరగంట సేపు స్టార్ట్ చేసాం, అవ్వలేదు రమేష్ బండి. ఇక స్వప్న అయితే చాలా భయపడిపోతుంది. సో నేను చెప్పాను ఏం భయపడవద్దు, మనకేం కాదు, కావాలంటే ఎక్కడ క్యాంపింగ్ టైప్లో టెంట్ వేసుకుందాం అండి, నడుచుకుని కొంచెం వెళ్ళి 1 కిలోమీటర్లు వేసుకుందాం, మీరు ఏం భయపడగానే చెప్పాను. సో అలా చెప్పాను కానీ నాకు కూడా లోపల కొంచెం భయంగానే ఉంది. సో ఇక రమేష్ ట్రై చేసి బండి పక్కన పెట్టాడు. సో మనం రిటర్న్ వచ్చినప్పుడు ఈ బండి తీసుకెళ్దాం లేరా, ఇక్కడ ఎక్కడైనా పెట్టేసి అని చెప్పేసి అంటే ఆ తుప్పల్లో పక్కన పెట్టేసి గట్టిగా లాగేసి హ్యాండిల్లోకి వదిలేసాడు. సో ఇక ఒకే ఒక ఆప్షన్ ఉంది, ఒక బండి ఉంది, నలుగురు ఉన్నాం, ఏం చేయాలో అర్థం కావట్లేదు. సో ఏం చేద్దాంరా రమేష్ అంటే ఆడొక సలహా ఇచ్చాడు. అరే నువ్వు అలాగే శ్వేత, స్వప్న ఇక్కడ ఉన్నాండే, నేను నీ బండి వేసుకొని పైకి వెళ్ళి ఒక 2-3 కిలోమీటర్లు వెళ్ళి వస్తాను, ఏమైనా ఉన్నాయేమో చిన్న ఊర్లు లాంటివి ఏమైనా. సో అక్కడ దాకా వెళ్ళి ఏమి లేకపోతే వచ్చేస్తాను, ఇక్కడే టెంట్ వేసుకుందాం, లేదంటే అక్కడ ఉంటానని చెప్పేసి అక్కడికి వెళ్ళిన తర్వాత చూసి వస్తాను, మీరు ఎక్కడే ఉండండి అని చెప్పేసి మాకు చెప్పాడు. సరే నేను శ్వేత, స్వప్న ఇక్కడ ఉంటాం, నువ్వు తొందరగా వెళ్ళి వచ్చాయని చెప్పేసి బండి ఇచ్చాను. సో రమేష్ వెళ్ళాడు, తొందరగా వెళ్ళిపోయాడు. సో వెళ్ళిపోయిన తర్వాత మేము చూసాం, ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు అవుతుంది, విపరీతమైన గాలి వస్తుంది, వర్షం వస్తుంది. సో మా దగ్గర ఉన్న ఈ క్యాంపింగ్ కవర్ ఒకటి తీసుకొని మేము ముగ్గురం కూడా కప్పుకొని ఆ రోడ్డు పక్కన అలా కూర్చున్నాం. సో ఇంతలో ఎవరో అట్నుంచి నడుచుకుంటూ వస్తున్నారు. సో ఇంత అడవిలో ఎవరబ్బా నడుచుకొని వస్తున్నారు అని చెప్పేసి మేము చూస్తున్నాం. సో రోడ్డు మధ్యలో నడుచుకొని వస్తున్నారు, లైట్ కొట్టుకుంటా. సో రమేష్ ఇప్పుడే వెళ్ళాడు కదా, రమేష్కి ఈయన కనిపించలేదా ఏంటా అని చెప్పేసి అనుకున్నా. సో నడుచుకుంటూ వస్తుంటే స్వప్న అయితే బెదిరిపోయింది, తనకు దెయ్యాలు ఇవంటే చాలా భయం. సో స్వప్న బెదిరిపోయి అజయ్ నాకు భయం వేస్తుంది అని చెప్పేసి నన్ను గట్టిగా పట్టేసుకుంది. సో ఇక నాకు ఎవరు వస్తున్నారా అని చెప్పేసి ఎందుకనే మంచిది అని చెప్పేసి ఉన్న టార్చ్ నన్ను కొట్టాను. చూసేసరికి రమేష్ అటు నుంచి నడుచుకుని వస్తున్నాడు. నేను ఇక రే ఏమైందిరా అటు నుంచి నడుచుకుని వస్తున్నా, బండి ఏమైందంటే ఒరే మామ బండి అక్కడ దాకా వెళ్ళాము, సో 2.5 కిలోమీటర్లు వెళ్ళి ఉంటాను, అక్కడ మొత్తం ఆగిపోయిందిరా బండి, అది కూడా అవ్వట్లేదు. ఆ బండి ఇచ్చినోడు మొత్తం ఏమనుకుని ఇచ్చాడు ఏంటో, పాడైపోయిన బల్లి ఇచ్చాడు మనకి, అదే అవ్వట్లేదు, ఆగిపోయింది, అక్కడ పెట్టి చూస్తానని చెప్పేసి అన్నాడు. ఇక నాకు ఉన్న హోప్ కూడా జారిపోయింది. 2 అమ్మాయిలు బెదిరిపోయారు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. సో ఇక రమేష్ వచ్చిన తర్వాత మనం మెల్లగా మీదకి నడుచుకుంటూ పోదాం, ఏదైతే అయితే అయింది. సో అక్కడ మనం క్యాంపింగ్ అనేది చేసుకుందాం అని చెప్పేసి 1 కిలోమీటర్ వరకు నడిచాం. సో అక్కడికి వెళ్ళిన తర్వాత రోడ్లు ఒక 2 డివైడ్ అయ్యి ఉన్నాయి. సో డివైడ్ ఉన్నాయని బాగున్నాయి. సో ఇది బాగుంది కదా, మనం ఈ రోడ్డు పక్కనే చిన్న క్యాంప్ వేసుకుందాం, ఎవరైనా వస్తే హెల్ప్ అడుగుదామని చెప్పేసి మేము అన్నీ సర్దుకుంటుంటే ఈలోపే ఒక బస్సు వచ్చింది. ఇంత అడవిలో ఈ టైం పూట బస్సు వచ్చిందంటే మనకు చాలా హ్యాపీ అనిపించింది నాకైతే. బెటర్రా ఏదో ఒకటి పైకి వెళ్ళిపోదామని చెప్పేసి అనుకున్నా. సో బస్సు వచ్చింది, బస్సులో అయితే ఎవరు లేరు డ్రైవర్ తప్పితే. ఆ డ్రైవర్ కూడా ఎలా ఉన్నాడంటే అడవి మనిషిలో ఉన్నాడు. సో అడవిలో ఉంటారు చూడండి, అలా ఉన్నాడు. సరిగ్గా డ్రెస్సెస్ వేసుకోకుండా, అంటే ఏదో కప్పుకున్నామన్నట్టు ఏదో బట్టను కప్పుకోవడం ఇలా ఉన్నాడు. రమేష్ ఏమో ఇక ఆలస్యం చేయకుండా వెళ్ళి బస్సు ఆపేశాడు. బస్సు ఆపేసి అన్నా మేము ఎలాగైనా ఇక్కడి నుంచి వెళ్ళి వేరే ప్లేస్కి వెళ్ళాలి,
నువ్వు అటు సైడ్ వెళ్తున్నావు కదా, అటు సైడ్ ఏమైనా ఊరు ఉందంటే ఆడు మాట్లాడట్లేదు. ఉందా అన్నట్టు అంటే ఉంది అన్నట్టు తల ఊపుతాడు, అంతేగాని మాట్లాడట్లేదు. సో ఇక మేము కొంచెం మరి ఇంకా వేరే ఆప్షన్ లేదు కాబట్టి ఈ బ్యాగులు టెంట్లు ఇవన్నీ సర్దుకొని బస్సు ఎక్కేసాం. వాడికి తీసుకోబోతున్నాడు. సో నాకు ఎందుకో డౌట్ వచ్చి ఈయన అడిగాను రమేష్ గారిని, అరే మనం తప్పు చేస్తున్నట్టున్నాం, వాడు ఎటు తీసుకుపోతుండో ఏంటో, మనకి ఏరియా గూగుల్లో చూద్దామంటే మ్యాప్లో అసలు ఏం అర్థం కావట్లేదు, అది సిగ్నల్ పోయింది, ఏంటో ఏం అర్థం కావట్లేదు రా నాకంటే. వాడేమో అలాగే ఉంటారు రా అడుగు మనుషులు, వాళ్ళకి మన భాష అర్థమవుద్ది అంటే, అందుకే తలుగుపడు, నువ్వు దానికి బెదిరిపోయినట్టు ఉన్నావు, అలాగేం జరగదని చెప్పేసి రమేష్ నాతో చెప్తాను. నాకేమో ఒక పక్క కొంచెం టెన్షన్ ఉంది. మనమైతే పర్లేదు, ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు, వాళ్ళని చూసుకోవాల్సిన బాధ్యత మనకుంది అని చెప్పేసి మనం ఉన్నాం. సో అలా వెళ్తా ఉన్నాడు. ఒక దగ్గర బస్సు ఆపేశాడు. బస్సు ఆపేసి దిగిపోయాడు. రమేష్ కూడా నేను ఇద్దరు మొహాలు చూసుకుంటున్నాం, వీడేంటారు ఇక్కడ దిగిపోయాడని. నాకైతే కొంచెం టెన్షన్ కొట్టింది, ఏం చేస్తున్నాడు రీడని. సో ఇంతలోనే స్వప్న ఏమో టాయిలెట్ వస్తుందేమో, టాయిలెట్కి దిగాడేమో అని చెప్పేసి అన్నది. ఓకేలే అనుకున్నాం. తర్వాత రమేష్ గడు చూసాడు, అరే ఈడేంటారు ఇంకా రావట్లేదు అని చెప్పేసి అన్నాడు. అప్పుడు దాకా నేను కొంచెం ధైర్యంగా ఉన్నాను, కానీ నాకు ఇక భయం స్టార్ట్ అయింది. అరే రమేష్ కొంచెం చూడరా వెళ్ళి అని చెప్పేసి అంటే వాడు దిగాడు. దిగి వెళ్ళి చూస్తే అక్కడ ఎవరు లేరు. చూస్తే ఈ బండి ఏమో అంటే ఆ బస్సు ఏమో కొంచెం పాడుపడిపోయినట్టు ఉంది. వీడేమో ఎక్కడి దాకా తీసుకొచ్చాడు, వెళ్ళిపోయాడు. ఈ రమేష్ కూడా ఏమో కింద చూసి ఎవరు లేరా అంటాడు. మాకేమో ఈ బండి బస్సులు తీయడం రాదు. సో ఏం అర్థం కావట్లేదు, వాడు ఎటు వెళ్ళిపోయాడు ఏం అర్థం కావట్లేదు. అటు ఇటు తిరిగి చూసాం, గట్టిగా అరిసాం, అస్సలు ఎవ్వరు మాట్లాడట్లేదు. సో ఇక విపరీతమైన వర్షం పడుతుంది, బయటికి వెళ్ళి ఉండలేం, ఏం చేద్దాం. సో ఎలాగో ఈ బస్సు ఉంది కదరా, ఇక ఎందులోనే ఉందాం, వాడు వస్తే వచ్చాడు లేదంటే లేదు. పొద్దున వరకు ఇక ఈ షెల్టర్ దొరికింది అనుకుని ఈ బస్సులో ఉండిపోదామని చెప్పేసి ఉండిపోయాను. రాత్రి 12 అవుతుంది, విపరీతమైన వర్షం పడుతుంది, ఒక పక్క ఆకలేస్తుంది. సరే ఆ బన్స్ అవన్నీ ఉన్నాయి కదని చెప్పేసి తినేసాం. సో ఇక రమేష్ ఏమో కొంచెం, అరే మామ మనం తప్పు చేసినట్టు ఉన్నాం రా, అనవసరంగా ఇక్కడికి వచ్చాం రా, వేరే సైడ్కి వెళ్ళినా బాగున్నాం, ఫోన్లో సిగ్నల్ కూడా లేదు, ఏదైనా చూద్దామంటే ఎవరికైనా ఫోన్ చేద్దామంటే అని చెప్పేసి ఇక ఏదేదో చెప్తామన్నాడు. నేను అడిగి చెప్పాను, అరే ఏది జరిగినా మన మంచికి వదిలేసాయి. సో ఏదో జరుగుతుంది మొత్తానికి, ఇక్కడ దాకా వచ్చాం కదా, ఈ బస్సు దొరికింది, ఈ నైట్ అంతా ఇందులో మెల్లగా ఉండిపోదాం. సో పొద్దున్న ఎలాగైనా వెళ్ళిపోదాం రా, నేను చూసుకుంటా అప్పుడు అని చెప్పేసి నేను అడిగి ధైర్యం చెప్పాను. ఓకే మామ అయితే కొంచెం సేపు నేను పడుకుంటా అని చెప్పి సీట్లో పడుకున్నాడు. తర్వాత స్వప్న అలాగే శ్వేత కూడా కొంచెం రెస్ట్ తీసుకున్నారు, పడుకున్నారు. సో నేను కొంచెం టెన్షన్గా ఉంది, అమ్మాయిలు ఉన్నారు ఏంటి మొత్తం ఏదో జరిగిపోతుంది. సో నాకు కొంచెం భయం స్టార్ట్ అయిపోతుంది, లోపల భయం స్టార్ట్ అవుతుంది. వీళ్ళతో చెప్తే మళ్ళీ వీళ్ళు కూడా భయపడతారని చెప్పట్లేదు. సో వాళ్ళకి ధైర్యం చెప్పేసి నేను కొంచెం టెన్షన్ పడుతున్నా, అటు ఇటు చూస్తున్నా. వీళ్ళు ముగ్గురు మంచి నిద్రలో ఉన్నారు. సో నేను కొంచెం బయటికి వెళ్ళి అటు ఇటు చూసుకొని వస్తున్నా, ఏమైనా ఉంటారేమో ఎవరైనా మనుషులు అని చెప్పేసి. సో ఆ బస్సు ఉన్న చుట్టుపక్కల ఒక 500 మీటర్ల వరకు అలాగా నడుచుకుంటూ అలా చెక్ చేసుకుంటూ వస్తున్నా. విపరీతమైన వర్షం. సో గొడుగుతో అలాగా నేను తిరిగి వచ్చాను. సో విచిత్రంగా నేను వచ్చేసరికి బస్సు మేమున్న ప్లేస్ కాకుండా కొంచెం ముందుకు వెళ్ళిపోయి ఉంది. నాకు టెన్షన్ స్టార్ట్ అయిపోయింది, చాలా ముందుకి, ఒక 50 మీటర్ల ముందుకు వెళ్ళిపోయి ఉంది. నాకు చాలా భయం వేసింది. ఫస్ట్ ఏం జరుగుతుందిరా, ఇదే బస్సు ఎందుకు కొట్టి వెళ్ళింది అని చెప్పేసి, ఒకవేళ డౌన్ ఉండి వెళ్ళిపోయిందేమో అని చెప్పేసి నాకు కొంచెం డౌట్ కొట్టి కొంచెం అక్కడికి వెళ్ళి ఒక 2-3 పెద్ద రాళ్ళు అనేవి తీసుకొచ్చి ఆ బస్సు టైర్ల దగ్గర పెట్టేసి బస్సులో ఎప్పటికి ఎక్కేసి ఈ రమేష్ గారిని లేపాను. ఆడికి లేపితే ఆడు నిద్ర మొత్తంలో ఏదేదో మాట్లాడుతుండ. సరేలే ఎందుకు డిస్టర్బ్ చేయడం అని చెప్పేసి కూర్చునేసరికి విపరీతమైన వర్షం. సో ఇక ఇలా కాదు, మనం డ్రైవర్ సీట్ దగ్గరికి వెళ్ళి కొంచెం సేపు చూద్దాం అక్కడ ఏమైనా ఉంటాయేమో అని చెప్పేసి అక్కడికి వెళ్ళి ఎతికితే ఏం లేవు, ఆ రాడ్లు ఏవేవో ఉన్నాయి. సో నాకైతే ఇక వీళ్ళకి చెప్పలేకపోతున్నా, అరే ఇలా జరుగుతుందని భయపడతారని. సో నాలో నేను ఇంకొంచెం టెన్షన్ పడిపోతున్నా. సో అప్పుడు నాకు బస్సు అద్దంలో నుంచి చూస్తుంటే ఎదురుగా ఏదో రెడ్ కలర్ లైట్ కనిపిస్తుంది. అక్కడ ఏమైనా ఇల్లు ఉందా అని చెప్పేసి అనుకున్నా. సో ఒకసారి ఇల్లు చూద్దామా అనిపిస్తుంది మనసుకి, చాలా దూరం అనిపిస్తుంది మళ్ళీ అది ఆ లైట్ కూడా. సో సరేలే ఏదైనా ఉంటుంది ఇల్లు ఏదైనా, లేదంటే లైట్ ఎందుకు ఉంటుంది అని చెప్పేసి
లైట్ కనిపిస్తుంది కదా, స్ట్రైట్గా నడుచుకుంటూ పోదామని చెప్పేసి మంచి షూ వేసుకొని గొడుగు పట్టుకుని స్ట్రైట్గా నడుచుకుంటూ పోతున్నా. పోయి 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 చాలా దూరం నడుచుకుని వెళ్ళాను. చాలా దూరం నడుచుకుని వెళ్ళేసరికి అక్కడ ఇల్లు కాదు అది ఉన్నది, అక్కడ ఒక శ్మశానం ఉంది. సో పెద్ద ఒక పెద్ద పెద్ద సమాధులు కట్టేసి ఉండి అక్కడ ఒక పెద్ద కర్రలాగా ఉండి దానికి ఒక లైట్ లాంటిది వేలాడదీశారు. నాకు ఏంట్రా నేను మిస్టేక్ చేశానా, ఇక్కడికి వచ్చాను అనవసరంగా అని చెప్పేసి కొంచెం భయంగా ఉన్నాను. సరే ఇక్కడి నుంచి మనం వెళ్ళిపోదాం, ఇది శ్మశానం కదా, ఇక్కడ మనం ఉండొద్దు అని చెప్పేసి వెళ్ళిపోదామని జస్ట్ ఇలా తిరిగాను. నా ముందే పెద్ద గాలి లాంటిది, సుడిగాలి వస్తుంది చూడండి, అలా జుమ్ముని సుడిగాలి లాంటిది వచ్చి గిప్పున అటు సైడ్ కొట్టింది చెట్టుకి. ఆ సుడిగాలి లాంటిది వచ్చి నన్ను గిర్రం తిప్పి ఆ చెట్టు వైపు ఇసిరినట్టు అలా కొట్టినట్టు అనిపించింది. నాకు ఇక గుడిగొట్టి చెనిగిపోయి ఎగిరిపోయింది. నేనేమో ఆ చెట్టు గుద్దేసుకున్నా. చాలా భయం వేసింది. ఇక్కడ అస్సలు ఉండకూడదని చెప్పేసి పరిగెట్టడం మొదలెట్టాను. ఎలా అయితే వచ్చానో అలాగే స్ట్రైట్గా పరిగెట్టడం మొదలెట్టాను. అంత స్ట్రైట్గా పరిగెట్టుకుంటూ వెళ్ళి రమేష్ గారిని లేపుతాను. ఒరే మామ, మనం ఎక్కడ చాలా డేంజర్ జోన్లోకి వచ్చినట్టున్నాం, ఇది చాలా డేంజర్ ఏరియాలో ఉందరంటే ఆడు రే పెచ్చనగలగా నువ్వు వాక్కు, ఆల్రెడీ భయపడి చేస్తాను, వాళ్ళిద్దరికి తెలిసిందంటే ఇంక గుండె ఆగిపోద్ది, నువ్వు సైలెంట్గా ఉన్నాడు. అరే నేను బయటికి వెళ్ళి ఒక 500 మీటర్లు అటు ఇటు తిరుక్కొని వచ్చేసరికి బస్సు అక్కడ కాకుండా ఇక్కడికి వచ్చేసిందిరా 50 మీటర్లు. నేను మళ్ళీ ఇది కదలకుండా ఉండడం కోసం రాళ్ళు పెట్టాను, ఆ ఎదురుగా లైట్ వెలుగుతుందని చెప్పేసి అక్కడ ఏదో ఊరో లేదంటే ఇల్లు ఉందనుకుని వెళ్తే అక్కడేమో శ్మశానం పట్టుకుంది. విపరీతమైన సుడిగల్లాంటిది వచ్చి నన్ను వేసి చెట్టుకి ఎదురు కొడితే అక్కడ పడి ఇక్కడ దాకా పరిగెట్టుకుని వచ్చానంటే ఆడికి గుండె ఆగిపోయింది. అడిగి ఏం చెప్తున్నావురా అంటుండో, ఏం చెప్పడం కాదురా నాయన, జరిగిందే చెప్తున్నా. మనం ఈ బస్సులో ఉండకూడదు, ఇది చాలా డేంజర్, ఈ ఎవరు తీసుకొచ్చాడు ఏంటో ఎక్కడికి ఎందుకు తీసుకొచ్చాడు అర్థం కావట్లేదు అని చెప్పేసి అక్కడికి చెప్పాను. వాడేగా ఊరే ఈటర్ సెంటర్ నువ్వు వెలగంటున్నావు అని చెప్పేసి వాడు భయంతో మొదలెట్టాడు. ఇక వాళ్ళిద్దరిని లేపేసి లేగని వాళ్ళని లేపేశాడు. వాళ్ళిద్దరు కూడా ఇక ఏమైంది అని చెప్పేసి అడుగుతున్నారు నన్ను. ఏం కాలేదు అని చెప్పేసి అంటే లేదు అజయ్ ఇక్కడికి ఇలాగ అయిందంట, ఆ ముందు శ్మశాన వాటికి ఉందంట, మనం వేరే దగ్గర ఉన్నాం, బస్సు కూడా 50 మీటర్లు కదిలిపోయిందంట అని వాళ్ళకి చెప్పేసాడు. వాళ్ళు ఇక టెన్షన్ స్టార్ట్ అయిపోయి ఇక భయంగా ఉన్నారు. వీళ్ళు భయపడుతున్నందుకు ఎదురుగా ఏదో పెద్ద ఎలుగుబంటి అరుస్తున్నట్టు ఒక రకమైన అరుపు వినపడుతుంది ఆ శ్మశాన వాటికి నుంచి. అలా అరుపు వినిపించేసరికి మా అందరికీ ఇక భయం స్టార్ట్ అయింది. సో విపరీతమైన భయం వేస్తుంది. అప్పుడు చాలా విచిత్రంగా ఒక సంఘటన జరిగింది. ఏంటంటే ఈ డ్రైవర్ వెళ్ళిపోయాడు చూడండి, బస్ డ్రైవర్, ఆడప్పుడు వస్తాను నడుచుకుంటా వచ్చే మమ్మల్ని చూశాడు. వాడు మొహం మొత్తం బురద, ఆడి షర్టు ఆడి మొత్తం బురద అయిపోయింది. ఆడు ఎక్కడో తాగి పడిపోయినట్టు బురదలు పడ్డట్టే మొత్తం బురద అయిపోయింది. వాడి చెవి దగ్గర విపరీతంగా రక్తం కారేస్తుంది. ఏమైందన్నా ఎక్కడికి వెళ్ళిపోయావంటే వాడు చెయ్యి ఎలాగ చూపిస్తాను శ్మశానం వైపు. ఈడేంటారు వాడు చెయ్యి చూపిస్తానని చెప్పేసి నేనంటే ఏమైనా చెప్పన్నా అంటే ఆడు చాలా అడ్డంగా ఊపుతాను, నేను చెప్పను అన్నట్టు. మళ్ళీ శ్మశానం వైపే చూపిస్తాడు కుడి చేయని. మాకు ఎందుకో అర్థం కాలేదు. బండి మీద కూర్చున్నాడు, స్టార్ట్ చేసి ఆ శ్మశానం వైపు బండి స్టార్ట్ చేసాడు వెళ్దామని. నేను కింద టైర్ల దగ్గర రాళ్ళు పెట్టాను కదా, ఆ బండి ఏమో ముందుకు వెళ్ళట్లేదు. సో ఎక్కడికి వెళ్తున్నావు అన్నా నువ్వు ఆపేసి అని చెప్పేసి రమేష్ గొడవ పడ్డాడు. వాడు మళ్ళీ రమేష్ వైపు సీరియస్గా చూసి శ్మశానం వైపు ఇలా చేయి చూపించాడు. ఇక రమేష్ గడు మరే చెత్తన కొడక ఎవడరా నువ్వు అసలు మమ్మల్ని ఎందుకు ఇక్కడ తీసుకొచ్చామని చెప్పేసి గొడవ ఖర్చు. ఆడు మమ్మల్ని ఇక కళ్ళు ఎర్ర చేసి రమేష్ గారిని ఇలా తోసరికి బస్సు మధ్యలో పడిపోయాడు రమేష్. అంటే ఇక లాభం లేదు, ఈ నా కొడుకుని 4 తందామని చెప్పేసి ఆడు నాకు చెప్తున్నాడు. ఇక ఈ బండి బస్సు మాత్రం స్టార్ట్ అవ్వట్లేదు. ఎలాగోలాగా స్టార్ట్ చేసి మొత్తం ఆ రాళ్ళన్నీ పక్కకి జరిగిపోయినట్టు బస్సుని స్ట్రైట్గా ఆ శ్మశానంలో ఉన్నాయి కదా అటు సైడ్ తీసుకెళ్ళిపోతున్నాడు. సో అంత స్పీడ్గా తీసుకెళ్తుంటే ఇక స్వప్న అలాగే శ్వేత ఇద్దరు కూడా విపరీతంగా భయపడిపోయి సీట్లో కూర్చుడిపోయారు, ఏం జరుగుతుందో ఏమో తెలియక. ఇక నాకు ఇక కొంచెం ధైర్యం చేసుకొని స్వప్న మెడలో ఉన్న చున్నీ లాక్కొని ఆ చున్నీతో ఈ ఎవడైతే డ్రైవ్ చేస్తుంటో వాడి తలకి గట్టిగా కట్టేసి, అంటే చున్నీలకు మొత్తం మొహానికి కట్టేసి రౌండ్గా చుట్టేసి గట్టిగా పక్కన రాడ్కి కట్టేసాను. సో అలా కట్టేసరికి అక్కడికి ఏం కనిపించట్లేదు. అయినా సరే యాక్సిలేటర్ విపరీతంగా తొక్కేసి స్పీడ్ ఇంకా పెంచేస్తున్నాడు. సో ఇక లాభం లేదని చెప్పేసి ఇక వాడిని కాలు చేతులు పట్టుకొని అక్కడి నుంచి లేవి బస్సు మధ్యలో పడేసి ఇక రమేష్ కూడా మెల్లగా బ్రేక్లు అవన్నీ తెలిసాయి కదా. సో వెళ్ళి ఆ బ్రేక్ మీద
అడుగుపెట్టేసరికి కరెక్ట్‌గా శ్మశానం దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆగిపోయింది. సో, అక్కడికి వెళ్ళి ఆగిపోయిన తర్వాత మేము కింద మీద పడి కష్టపడి దిగిపోయినాం అందరం. దిగిపోయిన తర్వాత ఒకతను బాణమును, విల్లు పట్టుకొనొచ్చాడు. అతను చూసి మాకింకా భయం స్టార్ట్ అయిపోయింది. ఈయనెవర్రా మళ్ళీ అని చెప్పేసి. ఆయనైతే మమ్మల్ని చూసి ఆ ట్రైబల్ ఏరియా భాష ఉంటది కదా! అందులో తిడతన్నాడు. బుద్ధుందా మీకు? ఎందుకిక్కడికొచ్చారు? చాలా డేంజర్ ఏరియా ఇది. ఇది శపించబడిన స్థలం. ఇక్కడికి మీరస్సలు రాకూడదు. వెళ్ళిపోండి అని చెప్పేసి అన్నాడు. లేదన్నా ఈ డ్రైవరే ఈ బస్సులో తీసుకొచ్చాడని చెప్పేసి మేమన్నాం. ఆయన మమ్మల్ని చూసి డ్రైవరు బస్సా? అసలక్కడ బస్సే లేదు కదా! అని చెప్పేసి అన్నాడు. బస్సు లేదంటావేంటన్నా? బస్సులోనే మేమొచ్చామని చెప్పేసి మేమంటే, ఓయ్! ఎవరిని పిచ్చోళ్ళని చేస్తుంటారు మీరు? అక్కడ బస్సు ఏం లేదు. ఏది ఎక్కడ ఉందో చూపించడానికి మేము వెనక్కి తిరిగేసరికి బస్సు లేదు. బస్సు లేదు, ఆ డ్రైవర్ లేడు. ఉలుక్కుపడ్డాం మేము. ఇప్పుడు ఈ అమ్మాయి ఏంట్రా? అరే ఏందిరా ఏం జరుగుతుందిరా అంటే, ఆడు వెళ్ళిపోయాడు ఏంటంటే ఎక్కడికి వెళ్ళిపోతాడ్రా? ఎంత దూరం వెళ్ళి కనబడతాడు? అదేంట్రా ఈడు బస్సు లేదు, ఆడు లేడని చెప్పేసి మేము భయపడ్డాం. ఇక అప్పుడు ఆయన్ని అడిగాం, అన్నా మాకేం తెలీదు. ఈ ఫోన్లో సిగ్నల్ లేక దెబ్బ అయిపోయినాం. ఈ మ్యాపింగ్ ఏం తెలియక. ఈ దగ్గరలో ఏదైనా ఇల్లు ఏదైనా ఉంటే చెప్పన్నా, పొద్దున్న మేము ఎలాగైనా వెళ్ళిపోతాం. మాకు ఈ ట్రిప్పింగ్ వద్ద ఏమొద్దని చెప్పేసి చెప్పాం ఆయనకి. అలా చెప్పాం కానీ మాకు భయంగా ఉంది. ఈయనేం తీసుకెళ్ళి మళ్ళీ మమ్మల్ని ఏ పెంట పెట్టేదటేమని చెప్పేసి. సో దానికి ఆయన ఒకటే మాట చెప్పాడు. ఒకప్పుడు ఈ అడవిలో ఉన్న కొంతమంది అమ్మాయిల్ని చదివించడం కోసం కొంతమంది ఒక బస్సుని ఏర్పాటు చేశారు. ఆ బస్సులో ఒక అబ్బాయి ఉండేవాడు. ఆ అబ్బాయి కొంచెం సైకోలాగా బిహేవ్ చేసేవాడు. ఆ అబ్బాయి ఎప్పుడు ఆ అమ్మాయిల్ని బస్సులో స్కూల్కి కాలేజీలకి తీసుకొచ్చేవాడు. ఒకప్పుడు ఏమైందంటే ఒక ఇద్దరు అమ్మాయిలు బస్సులో ఉన్నప్పుడు వాళ్ళని పాడు చేద్దామని చెప్పేసి బస్సుని అలా ఆపేసి వాళ్ళని పాడు చేయడం ఇలా జరిగింది. తర్వాత ఆ అబ్బాయిని విపరీతంగా కొట్టి చెట్టుకి గట్టేసి కొట్టేసి, సో తను ఎప్పుడు తిరిగే బస్సులోనే తను పడేసి ఇది ఒక యాక్సిడెంట్ లాగా చేసేద్దామని చెప్పేసి బస్సులో పడేసి పెట్రోల్ ఇవన్నీ పోసి తగలెట్టేశారు. సో బస్సు ఏదో కారణాల వల్ల కాలిపోయింది, అందుకే ఈ అబ్బాయి కూడా కాలిపోయాడు అని చెప్పేసి ఇలాంటి పుకార్లు అనేవి పెట్టేశారు ఊర్లో. సో అందుకే అతను ఇప్పుడు దెయ్యమయ్యి తన బస్సు వేసుకొని అప్పుడప్పుడు అడవిలో తిరుగుతుంటాడని కథలుగా చెప్పేవారు. సో ఇప్పుడు మిమ్మల్ని చూస్తే నిజమనిపిస్తుంది అని చెప్పేసి మాతో అన్నాడు. ఆ మాట విన్న వెంటనే స్వప్న కళ్ళు తిరిగి పడిపోయింది. శ్వేత ఏమో నన్ను అదే పనిగా చూస్తూ భలే ట్రిప్గా తీసుకొచ్చారా అని చెప్పేసి అన్నది. మాకేం తెలిసే బాబు ఇలా జరుగుద్దని చెప్పేసి తనతో చెప్పాను. సో ఇక ఆ ట్రైబల్ పర్సన్ని కొంచెం రిక్వెస్ట్ చేసుకున్నాం, ఎలాగైనా ఇక్కడ ఉండడానికి కొంచెం సేఫ్ ప్లేస్ చూపించండి, పొద్దున్నే మేము ఎలాగైనా వెళ్ళిపోతాం అని చెప్పేసి అంటే తను వాళ్ళ యొక్క గుడిసెకి తీసుకువెళ్ళి, సో ఆ గుడిసెలో చాలా తక్కువ ప్లేసు అయినా సరే తీసుకువెళ్ళి అక్కడే కొంచెం మమ్మల్ని పడుకోబెట్టాడు. నాకైతే నిద్ర రాలేదు, వీళ్ళు ముగ్గురు పడుకున్నారు. సో నేను ఒక గంట సేపేమో తనతో మాట్లాడాను. సో నిజంగా అక్కడ జరిగింది ఏంటంటే, ఎవరైతే చనిపోయాడో అతను విపరీతంగా రెచ్చిపోయి, అంటే దెయ్యంలాగా అయిపోయి రెచ్చిపోయి ఒక కాలుతున్న బస్సుని అడవిలో తిప్పుతూ అలా కనిపించేవాడంట అందరికన్నా. సో ఒక 6 అమ్మాయిల్ని చంపేసి వాళ్ళని శవాలని చెట్ల మీద వేలాడేటట్టు అలా పడేసేవాడంట. సో అంత దారుణంగా ఉండేవాడంట. సో వాళ్ళ యొక్క శవాలని అక్కడ ఉన్న శ్మశాన వాటికలో పాతేశారు. మాటికి ఆ సమాధుల దగ్గరికి ఎవరైనా వెళ్తే వాళ్ళకి ఇతను కనిపించడం, అలాగే ఎవరైనా ఒంటరిగా ఉన్నప్పుడు బుసలు ఎక్కించుకోవడానికి వెళ్తున్నట్టు అలా చేస్తాడని చెప్పాడు. సో ఆ ట్రైబల్ పర్సన్. సో ఇది జరిగిన కథ. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా వీడియోకి లైక్ కొట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఎదురు చూస్తూ ఉండండి. ఇంకా ఎలాంటి థ్రిల్లింగ్గా ఉన్న స్టోరీస్ మీకు కావాలంటే నేను ఇంకా చేస్తాను. సో ఖచ్చితంగా వీడియోకి లైక్ కొట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవ్వండి. సో మీరు కూడా ఎక్కడైనా ప్రమాదకరమైన ప్లేస్లకు వెళ్ళే ముందు 1కి 10 సార్లు రీసెర్చ్ చేసుకోండి. ఇది ఒక కల్పిత కథ, మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడం కోసం చెప్పడం జరిగింది. సో నిజంగా కూడా ఇలాంటివి జరుగుతుంటాయి, అందుకోసమే ఇలాంటివి చెప్తుంటాం. సో మీకు ఇలాంటి కథలు ఇంకా కావాలనుకుంటే ఖచ్చితంగా వీడియోకి లైక్ కొట్టండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవ్వండి. మనం మంచి స్టోరీస్ మీకు ఎంగేజ్ చేస్తూ మీ స్ట్రెస్సెస్ అనేవి పోగొట్టేటట్టు మంచి థ్రిల్లింగ్ స్టోరీస్ అనేవి మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ కూడా చాలా థ్యాంక్స్ ఇంతవరకు చూసినందుకు, మా కథని ఆదరించినందుకు. థ్యాంక్ యూ.